నమస్తే అండి. ఒక్కొక్కసారి ఇడ్లీ మనం లంచ్ బాక్స్‌లోకి పట్టుకెళ్దాం అనుకుంటూ ఉంటాం కదా! అలాంటప్పుడు మనకి చట్నీతో ప్రాబ్లమ్ వస్తుంది కదండీ! అయితే కారిపోతుండమో, లేదంటే గట్టి పడిపోవడమో, ఇడ్లీలు కూడా ఆ టైంకి చప్పగా అయిపోతూ ఉంటాయి కదా! సో, అలా కాకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినేటట్టు లంచ్ బాక్స్‌లోకి వెరైటీగా ఉండేటట్టు ఇలా అయితే నేను ప్లాన్ చేశానండి. దానికోసం ఇడ్లీ పిండి తీసుకొని, దానికి చట్నీ బదులుగా మనకి షేజ్వాన్ ఉంటుంది కదండీ చట్నీ, లేదంటే మన కారం చట్నీ ఏదన్నా పర్లేదు అది తీసుకొని, లేదంటే చక్కగా పప్పుల పొడి అన్నా తీసుకోవచ్చండి. ఏదన్నా సరే తీసుకొని మనకి దాని మీద వేయడానికి వీలుగా ఉండేటట్టు కొంచెం కలుపుకోవాలండి. వాటర్ అయితే వేస్తున్నాను ఇందులో. నేను షేజ్వాన్ చట్నీ తీసుకున్నానండి. కొంచెం గట్టిగా ఉంది, అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసి కలిపి, గుంత పొంగనాల పెనం ఉంటుంది కదా, దాంట్లోనైతే ముందు ఇడ్లీ పిండి అంతా ఈ విధంగా వేసుకున్నాను. అది కూడా సగం వరకే వేసుకున్నానండి, పూర్తిగా వేయలేదు. దాని మీద మన షేజ్వాన్ చట్నీ అయితే కలిపి ఉంచాం కదా, వాటర్ కలిపి ఈ విధంగా పెట్టుకున్నానండి. ఇది చాలా కారంగా ఉంటుంది కదా, అందుకు కొంచెం మొత్తంలోనే వేసుకోవాలండి. ఎక్కువైతే మళ్ళీ తినడం కష్టమవుతుంది. ఇలా మొత్తం వేసుకొని దాని మీద మరి కొంచెం ఇడ్లీ పిండి పైన కవర్ చేసేటట్టు వేసానండి. ఇది మన వీడియో తీస్తున్నప్పుడు ఇలా వచ్చింది, కానీ మొత్తం కవర్ ఇప్పుడు థర్డ్ వేసాను కదా, అలా మొత్తం కవర్ అయిపోవాలన్నట్టు. రెడ్ కలర్ చట్నీ బయటకు రాకుండా. చట్నీ బయటకు వచ్చినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ అంటే తెలిసిపోతుంది కదండి మనం అందులో ఏం వేసామనేది. సో అలా రాకుండా ఉండాలంటే మొత్తం కవర్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుంటే మనకు ఒక సైడ్ అయితే చక్కగా కాలిపోతాయండి. తర్వాత దాన్ని తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. సో చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో. ఒక 2 నిమిషాలు మళ్ళీ ఆయిల్ అయితే వేయనవసరం లేదండి. జస్ట్ ఇలా కాల్చుకుంటే, అది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి. హైలో పెడితే మాడిపోతుంది తప్ప లోపల ఉడకదు. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా వెరైటీగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండి. ఎప్పుడైనా పిల్లలకి వెరైటీగా కావాలి కదా. లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుందండి. మళ్ళీ చట్నీ ఒలిగిపోతుంది, ఇలాంటి ప్రాబ్లం ఏం లేకుండా చక్కగా పట్టుకెళ్ళిపోవచ్చు అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.